నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఏప్రిల్ 4th మన ముందుకి 28 degrees Celsius అనే మూవీ వస్తుంది. మూవీ టైటిల్ ఇంత సరికొత్తగా ఉంటే మూవీ స్టోరీ కూడా లవ్, థ్రిల్ అన్ని కలుపుకొని ఒక సరికొత్త స్టోరీతో మన ముందుకు రాబోతుంది. మరి ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మూవీ టీం ఉన్నారు. డైరెక్టర్ అనిల్ గారు, వర్స్టైల్ యాక్టర్ నవీన్ చంద్ర గారు అండ్ ద ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ గారు. ఎలా ఉన్నారు? ఎగ్జైటెడా? మూవీ గురించి ఎగ్జైటెడా? ఏంటి అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఎగ్జైటెడ్ అంటారు? ఫస్ట్ షాట్ నుంచి కూడా ఎక్సైటెడ్. షూట్ చేసిన ఫస్ట్ షాట్ నుంచి ఇప్పుడు దాకా ఎక్సైటెడ్. మళ్ళీ పోస్టర్స్ చూస్తూ, టైటిల్ చూస్తూ, నెక్స్ట్ సాంగ్స్ రిలీజ్ అవుతున్నాయి, ట్రైలర్ లాంచ్ అయింది. ఈ సినిమా గురించి తెలిసిన వాళ్ళు, అప్పుడు తెలిసిన వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ అయ్యో ఫైనలీ ఇట్ ఈస్ రిలీజింగ్, వీఆర్ హ్యాపీ అంటున్నారు. కొత్తగా చూసిన వాళ్ళు కూడా బాగుంది ట్రైలర్ అని చెప్పి మంచి అప్లోజ్ వచ్చింది. సో ఎక్సైటెడ్ ప్రతి ఒక్కరు మూవీ టీంలో పనిచేసే వాళ్ళు, ఆడియన్స్ నుంచి కూడా. లైక్ కమెంట్స్ చూసారో లేదు నాకు తెలియదు, వీఆర్ వెయిటింగ్ సిన్స్ 5 years 6 years అని వస్తున్నాయి. సో అంటే లైక్ ఎందుకు ఫస్ట్లీ టు ఆల్ ద ఆడియన్స్ ఎందుకు డిలే అయ్యింది? వాట్ హ్యాపెండ్? అంటే ఏం లేదు, ఇది మేము స్టార్టింగ్ నుంచి ఎక్కడన్నా చెప్తూనే ఉన్నాము. సినిమాని ప్రాపర్గా రిలీజ్ చేసుకుని అన్ని సినిమాలాగే అనుకున్నాం. బట్ రిలీజ్ టైంకి కరోనా రావటం వల్ల కొంచెం అప్పుడు ఓటీటీయా థియేటర్ అనే క్వశ్చన్ మార్కులు పడిపోయి, అక్కడ ఓటీటీ అంటే మాకు ఇంత పెద్ద వైడ్ మార్కెట్ ఉంటుంది అది ఎవరికీ తెలియదు, మాకు తెలియదు. సో మేము థియేటరే అనుకుని స్టిక్ ఆన్ అయిపోయి అలా ఉండి అలా ప్రోగ్రెస్ అవుతుంది. దాని తర్వాత ఒక థియేటర్స్ అన్ని ఓపెన్ అయిన తర్వాత అసలు అవుతుందని కూడా తెలియలేదు. అయిన తర్వాత ఇప్పుడు ఇంత బాగా వచ్చిన తర్వాత కూడా సినిమా పాతదైపోయింది అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయి. ఓకే. సో మ్యాక్సిమం చాలా మంది కూడా ఉంది ఆ ఫీలింగ్, సినిమా పాతదైపోయింది. చూస్తే కదా, చూసిన తర్వాత వాళ్ళ డెసిషన్ తీసుకుంటే బెటర్. కాకపోతే కమెంట్స్ చూసిన వాళ్ళకైతే ఎవరికి అనిపించలేదు ట్రైలర్ పాతగా ఉంది అని. సో దాంతో ఇంత డిలే జరిగింది. ఇప్పుడు ఇంకా వంశీ నందిపాటి గారు ముందుకు వచ్చి సినిమా చూసి ఓకే ఫైన్ బాగుంది, ఇది మనం చేద్దాం అని ఒక మంచి టైం చూసుకుని చేద్దాం ఇమీడియట్గా. ఆయన చూసి కూడా ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ సినిమా చూశారు. చూసి మనం ఇది మంచి టైం పట్టి చేద్దాము అని చెప్పేసి అలా అనుకుని. షూటింగ్ అంతా ఎప్పుడైపోయింది అసలు మొత్తం? లైక్ ఓన్లీ పోస్ట్ ప్రొడక్షన్ మిగిలింది ఆ టైంలో? 2019 ఎండ్కి అయిపోయింది. ఎగ్జాక్ట్ కోవిడ్ రాబోతున్న స్టేజ్ 19 ఎండ్కి అయిపోయింది. 2020 మే రిలీజ్ అనుకున్నాం. ఓకే, 2020 మే రిలీజ్ అనుకున్నాం. మార్చ్లో అనౌన్స్ చేద్దాం అనుకున్నాం. మార్చ్ 22 నుంచి లాక్డౌన్. ఓకే. సో ప్రొడ్యూసర్గా మీకు అంటే లైక్ ఛాలెంజింగ్ అనిపించిందా 5 years తర్వాత? లైక్ అప్పుడు అంటే మధ్యలో ఇన్ని స్ట్రగుల్స్ వచ్చినాయి, హడల్స్ వచ్చినాయి. ఇప్పుడు మీకు అంటే కొన్ని భయాలు ఉంటాయి కదా అసలుకే. ఇప్పుడు మూవీస్ ఎట్లున్నాయంటే ఎంత పెద్ద మూవీ అయినా కంటెంట్ లేకపోతే అదే చిన్న మూవీ అయినా కంటెంట్ ఉంటే బయట స్టేట్స్లో మూవీస్ అయినా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. సో మీకు ఇట్లా భయాలు ఏమైనా అనిపించినాయా? ఆబ్వియస్లీ అంటే ఇట్ వాస్ నాట్ సో స్మూత్, అంటే అంత స్మూత్గా జరగలేదు. జరిగే హడల్స్ ఉండే, ఎవ్రీథింగ్ వీ ఫేస్డ్ ఇట్. బట్ వీ బిలీవ్ అంటే ఆ కంటెంట్ని బిలీవ్ చేసాము కాబట్టి వీ నో. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇట్స్ స్టిల్ లుకింగ్ సో ఫ్రెష్. మేము చూసిన ద టూ మెనీ ఇమోషన్స్ ఇన్వాల్వ్డ్ అండ్ ఎవ్రీ వన్ ఈస్ గెటింగ్ కనెక్టెడ్. సో అదే బికాస్ వీ బిలీవ్డ్ ఇన్ కంటెంట్. భయం ఉండింది బికాస్ ఆఫ్టర్ కోవిడ్ ఎలా ఉంటుంది తెలియదు, సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, రిలీజ్ చేయగలుగుతామా లేదా, హౌ లాంగ్ ఇట్ విల్ టేక్, మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తాం అనేది ఉండింది. బట్ వీ వెయిటెడ్ అండ్ వీ వర్ స్టిక్ టు ఇట్ అండ్ ఎవ్రీ వన్ సపోర్టెడ్ కాబట్టి. అండ్ ఫైనలీ వంశీ గారు he liked the movie, చూశారు, he also got connected. మాకున్నంత మేము కనెక్ట్ అయినట్టు ఆయన కూడా కనెక్ట్ అయ్యారు. సో అండ్ లక్కీలీ వీ వర్ ఏబుల్ టు పుల్ ఆఫ్ అండ్ వీఆర్ కమింగ్ అవుట్. ఓకే. సో దట్ ఈస్ మెయిన్ థింగ్. సో యాక్టర్గా మీరు కూడా ఈ 5-6 yearsలో లాట్ ఆఫ్ మూవీస్ అని చెప్పుకోవచ్చు. సో అప్పుడు స్టోరీ లైన్ ఇప్పుడు విన్న స్టోరీ లైన్స్కి డిఫర్ ఉందా? అంటే ఇంకా అంత ఫ్రెష్గా మీకు ఎక్కువ కనెక్ట్ అయిన పాయింట్ ఇప్పుడు చూసినా కూడా, ఇంకా ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కానీ ప్రీవియస్ ఈవెంట్స్లో కానీ చెప్పారు దట్ యూఆర్ గెటింగ్ ఎమోషనల్ అని. సో ఆ హుక్ పాయింట్స్ మీకు గుర్తున్నాయా దట్ కనెక్టెడ్ టు యూ వెన్ యూ లిసన్ టు స్టోరీ? యా అండి, అంటే ఇప్పుడు ఆ షాట్ నాకు గుర్తుంది. ఓకే. ఈ షాట్ గురించి చెప్పాలంటే మేము టిబ్లిసీ కదా ఫస్ట్ తాజ్మహల్ అనుకున్నామా, ఓకే, మాన్యుమెంట్ దగ్గర అనుకో. కాకపోతే అక్కడ టిబ్లిసీలో చర్చ్లో చేసాం ఈ షాట్. ఆ సాంగ్లో మీరు చూస్తే ఒక చిన్న బ్యాలే మూమెంట్ ఉంటుంది. ఆ బ్యాలే మూమెంట్ని 6 minutes 7 minutes షూట్ చేసి వచ్చేసాం కదా. ఓకే. అండ్ ప్రాక్టీస్ చేసుకున్నారు. అల్టిమేట్ ఏంటంటే వీళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కథ ప్రకారంగా సగం కథ ఇండియాలో ఉండాలి, సగం కథ ఇంకో దేశంలో ఉండాలి. సో సగం కథ ఇండియాలో కథ చేసాం, వైజాగ్లో చేసాం అనమాట. ఇప్పుడు వేరే దేశంకి వెళ్ళాలి. మేము చూస్ చేసుకున్న దేశం ఎక్కడో వర్కౌట్ అవ్వలేదు. ఇంకో దేశం అనుకున్నాం, ఆ దేశం దొరికింది.
సో ఇంకా ఫారిన్ షెడ్యూల్ వావ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, వెకేషన్ అయితే షూట్ అవుతుంది చేయొచ్చు అనుకున్నాం. ప్రిపేర్ అయ్యాం, విజాలు ప్రిపేర్ అయ్యాం, అన్నీ రెడీ అయిపోయాయి. ఫ్లైట్ కూడా ఎక్కేసాం, షూటింగ్కి వెళ్తాం. 16 to 17 days అనుకున్నాం షూట్ అని. ఓహో 16 days ప్లాన్. జార్జియా ఇస్ బ్యూటిఫుల్ ప్లేస్. Yeah. ఓకే, యూరోప్ లైక్ ఇట్స్ లైక్ అమేజింగ్ ప్లేస్. అంటే ఫస్ట్ టైం ప్రొడ్యూసర్, ఫస్ట్ టైం డైరెక్షన్. నేను రాజా రవీంద్ర గారు మాత్రమే అట్లీస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఆ టైంకి. అక్కడ వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత నేను ఒక్కడే జార్జియాలో దిగాను. వీళ్ళందరూ వెనక డిపోర్ట్ అయిపోయారు పాపం. ఎందుకు? బికాస్ వీసా ఇష్యూస్. ఓకే, వీసా ఇష్యూస్. సో దే ఫౌండ్ సంథింగ్ ఇది అనేసి వీసా ఆపేశారు. ఆ టైంలో జార్జియా క్రిటికల్ ఉంది. సో వీళ్ళు దుబాయ్ వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను అక్కడే ఉండాలి, రిటర్న్ రావాలా, వీళ్ళు వస్తారని వెయిట్ చేయాలా. మొత్తానికి మొండోళ్ళు వీళ్ళు. అయ్యో, నేనైతే అనుకున్నా ఓకే ఈ షెడ్యూల్ పోయింది, ఈ కంట్రీ పోయింది, నెక్స్ట్ కంట్రీ ఏదైనా ఉండొచ్చేమో. ఆల్రెడీ వీ వేర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు మేక్ దిస్ ఫిల్మోగ్రఫీ ఇన్ అ గుడ్ వే. వీళ్ళు మొండోలు అలా ఇలా పట్టేసి రిటర్న్ వచ్చి 16 to 17 members అండి విత్ లగేజెస్. ది కేమ్ బ్యాక్ అగైన్ విత్ ఇన్ అ డే. ఒక డేలో ఇవన్నీ వీసా అవన్నీ ఛాలెంజెస్ అని ఎపిసోడ్ గురించి చెబితే మనకి ఇంటర్వ్యూ టైం సరిపోతుంది. దాంతోపాటు ఏంటి, వీళ్ళు దిగిన తర్వాత ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే మార్నింగ్ షూట్. ఓకే, టెంపరేచర్స్ ఏమున్నాయి, -2, 4, 5. అండ్ ఆ నైట్ మొత్తం ఒక టెంపో ట్రావెల్ అందరూ ట్రావెల్ అయ్యాం. ఓకే. సో ఎన్ని మెమోరీస్ ఉన్నాయి ఈ సినిమా తాలూకా. ఈ 6 years కూడా సరిపడవు యాక్చువల్లీ ఈ ఆ సినిమా. మెమరీస్ గురించి మాట్లాడుకో. నాకు తెలిసి ఈ సినిమా నాకు జీవితాంతం, ఈ సినిమా గురించి జరిగిన ఒక్కొక్క ఇన్సిడెంట్ నాకు జీవితాంతం నాకు గుర్తుంటుంది. లైక్ ఒక్కొక్క పోస్టర్ చూసి చెప్తున్నారు లైక్ వాట్ ఇస్ ఆ మూమెంట్స్ ఏముండే అని. తను శాలిని ముందు కూడా ఒక మూవీ 2020లో కూడా ఒక మూవీ రిలీజ్ అయింది కృష్ణ ఫస్ట్ ఈ మూవీ, దాని తర్వాత ఆ మూవీ రిలీజ్ అయింది. మీతో కూడా చేశారు. ఫస్ట్ ఇదే మూవీ. ఓకే, ఈ మూవీలో చూసి మన రవికాంత్ ఆ మూవీకి క్యాస్ట్ చేసుకున్నాను. అచ్చా. ఏంటి ఆ జార్జియాలో ఓన్లీ 2 అమ్మాయిలే, చిత్ర తిను అంతే. మిగతాలందరూ అబ్బాయిలు. సెట్ మొత్తం చిత్ర మేకప్ ఆర్టిస్ట్. సో మేము వచ్చేసి ఆన్ ద గో షూట్ చేయాలి. అక్కడ ఆగేమో షూట్ చేసాం, వెళ్ళామా, ప్లస్ ప్రిపేర్డ్గానే ఉండే. బట్ చెప్తున్నా కదా, లైక్ వెన్ ద ఫిల్మ్ షిఫ్ట్స్ టు అనదర్ లొకేషన్, ఆడియన్స్ విల్ లవ్ ద ఫిల్మ్. ఇంకా బాగా లైక్ ఆ ఫిల్మోగ్రఫీ ఎంజాయ్ చేస్తారు యాక్చువల్లీ. ష్యూర్గా. కరెక్ట్. సో ఈ 6 yearsలో మీకు గుర్తుందా దీని రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారో, ఇప్పుడు ఎంత పెరిగిందో మీ రెమ్యునరేషన్? ఇది రెమ్యునరేషన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ప్రతి ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకోవాలి. రెమ్యునరేషన్ అయితే నేను గుర్తులేదు. అవి అనవసరమైన థింగ్స్ అండి. అవి ఎందుకు గుర్తులేదండి. మూమెంట్స్ మాత్రం దట్ ఈస్ ఇంపార్టెంట్. యా. ఇందులో నా సొంత కారు కూడా వాడాను. దీంట్లో మెయిన్ అంటే దిస్ లాట్ ఇన్ దిస్ ఆల్ అవర్ ఫ్యామిలీస్ షూటింగ్ జరిగేటప్పుడు, శాలిని ఫ్యామిలీ, అనిల్ ఫ్యామిలీ, ప్రతి ఒక్కరు ఫ్యామిలీ షూట్కి వచ్చేవాళ్ళు. ఒక డిఫరెంట్ వైబ్ ఉండేది షూట్ అంతా కూడా. సో మొత్తం అంటే లవ్ స్టోరీ యాంగిల్ ఎక్కువ ఉంటుందా, థ్రిల్లింగ్, సస్పెన్స్? బోత్. నాకు లవ్ స్టోరీ ఈజ్ మై స్ట్రెంత్ అని నేను ఎప్పుడు ఫీల్ అవుతాను. ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ వచ్చి ఒక లవ్ స్టోరీ ఉందని చెప్తే అది బాగుందా బాగాలేదు తర్వాత సంగతి. అంటే తను కొత్త వాళ్ళ లైక్ ఈజ్ ఆల్రెడీ డన్ వినాలని ఆశ. నాకు లవ్ స్టోరీస్ ఐ ఫీల్ వెరీ గుడ్. లవ్ స్టోరీస్ ఎప్పుడు ఆడియన్స్ మీ నుంచి చూడాలని అనుకుంటాను. ఈ ఫిల్మ్లో లవ్ సీన్స్ కొన్ని ఉంటాయి నాకు శాలినికి మధ్య. ఐ థింక్ మేమిద్దరూ ఆ టైంలో వేరే వేరే ఫేజ్ ఆఫ్ లైఫ్లో ఉండే మేమిద్దరు. బట్ ఈ లాస్ట్ వీక్ బ్యాక్ నేను ఈ ఫిల్మ్ చూసాను. చూసిన తర్వాత ఇక్కడ ఐ ఫీల్ వెరీ ఎమోషనల్ దట్ మీ అండ్ శాలిని లైక్ హౌ వీ పుల్డ్ ఇట్ ఆఫ్. ఎంత మంచి డ్రామా, ఎంత మంచి ఎమోషన్ని నేను శాలిని, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్. పచ్చపులుసు వంశీ. కార్తిక్ అండి క్యారెక్టర్ పేరు. ఓకే. ప్యాకప్ చెప్పిన కార్తికే అందులోనే ఉంటాడు. సో అప్పుడు కొంచెం పిచ్చెక్కువ ఉండేది. అలాగే కార్తిక్ లాగానే ఇప్పుడు నేను ఫస్ట్ నేను వచ్చిన తర్వాత భయ్య మళ్ళీ ఒకసారి నరేట్ చేయండి ఈ సీన్స్ అంటారు. నేను కార్తిక్లోకి వెళ్ళిపోవాలి. కార్తిక్ ఒక్కసారి వెళ్ళాడు అనుకోండి ఇంక అంతే, ఎప్పుడు బయటకు వస్తాడో మనకు తెలియదు. పైగా వీళ్ళు బిగ్ బాస్ హౌస్ లాగా ఒక హౌస్లో కట్టేసారు. 5 bedroom అపార్ట్మెంట్లో ఈ సినిమా. అపార్ట్మెంట్ కాదు, విల్లా. 5 bedroom విల్లాలో ఆల్మోస్ట్ ఆల్ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్
ఒకే ఇంట్లో Everyone staying together. ఎవ్రీవన్ స్టేయింగ్ టుగెదర్ సేమ్ జిల్లా వి షాట్ ద 2022 అనుకుంటా ప్రిసైజ్. 5 bedrooms అందరూ అక్కడే అడ్జస్ట్ అవుతూ అక్కడే షూట్ చేస్తే అంటే ఆన్ గోయింగ్ షూట్ అనమాట. ఇంకా బ్రేక్స్ ఏం లేదు. ఇంకా పొద్దున్న లేస్తే నైట్ దాకా కార్తీక్లోనే ఉండాలి. నైట్ 3-4 లైక్ మార్నింగ్ షెడ్యూల్స్ అంటే ఎవరెవరు ఫ్రీ ఉన్నారో వాళ్ళ షెడ్యూల్ ముందు ప్యాక్ చేసుకొని ఇన్ఫ్యాక్ట్ నా షర్ట్స్ ప్యాంట్స్ వీళ్ళిద్దరు అయన్ చేశారు. Costumes కి. ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్. అవును, నా సినిమాటోగ్రఫర్ నా దగ్గర వీడియో కూడా ఉంది. Okay. అది పోస్ట్ చేద్దాం అనుకున్నా వాళ్ళ బాక్సర్ లో ఉన్నారు అందుకే దేర్ లాట్ ఆఫ్ మెమోరీస్ దట్ వే. బట్ రాత్రే నాకు ఆ వీడియో పంపించారు, ఎప్పుడుదో ఉంది ఎక్కడ తీసి పంపిస్తే అన్నిటికంటే హైలైట్ ఏంటి తెలుసా? బ్రో డిలీట్ చేసేదని చెప్తున్నా నేను. అందరూ వచ్చేసారు జార్జియాకి. ఓకే, తినే లగేజ్ మాత్రం రాలేదు. తన సినిమా కాదు అసలు నేను ఈ రిపోర్ట్ గురించి నేను ప్రాపర్గా మాట్లాడతాను. అసలు మీరు చెప్తే ఆ జోన్లోకి వెళ్ళిపోయి నన్ను రెండు Flash ఫ్లాష్ అవుతుంది. చేశారండి రిపోర్ట్. 2 సార్లు రిపోర్ట్ యాక్చువల్గా చేసి ఏం జరిగింది, అయ్యో 2 సార్లు రిజెక్ట్. యాక్చువల్గా ఏం ఏంటంటే జరిగింది మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయి. అదే అలాగే అనుకుంటున్నాను. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఫస్ట్ నేను నా డిఓపి ఫస్ట్ రెక్కి వెళ్ళాం. ఓకే. ఫస్ట్ టైం మేము ఇద్దరం వెళ్ళాం. ఓకే, ఏంటంటే ఇక్కడ నుంచి దుబాయ్ నుంచి తిమ్స్లీ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం మమ్మల్ని సేమ్ ఫ్లైట్లో డిపోర్ట్ చేస్తారు. నాతో పాటు ఒక 2 బంగ్లాదేశీలని, ఒక పాకిస్తానీ. అంటే మాకు అర్థం కాలేదు, మమ్మల్ని టెర్రరిస్టులు అనుకున్నారో ఏంటో. మాట్లాడటానికి వాళ్ళు మళ్ళీ వాళ్ళ లాంగ్వేజ్ తప్ప ఇంగ్లీష్ ఇంకేం మాట్లాడారు. రాదు. ఇంకా వాళ్ళు అలాగే తోసి మళ్ళీ దుబాయ్ వచ్చేసాం. దుబాయ్కి వచ్చిన తర్వాత మనోడికి కాల్ చేశాను, నా అదే అభిషేక్. మోర్ దెన్ హాఫ్ డే ఫర్ మీ టు వీళ్ళు ఎక్కడ లొకేట్ చేయడానికి. ఓహో, అది ఎక్కడ ఉన్నారు వాళ్ళు, జార్జియా ఎక్కడ రీచ్ ఎవరు అయ్యారా, కాంటాక్ట్ ఇంకా రిపోర్ట్ అయ్యారు. దే కేమ్ బ్యాక్ టు దుబాయ్ అండ్ దుబాయ్కి వచ్చిన తర్వాత కూడా ఆఫ్టర్ 10-12 hours తర్వాత దే గాట్ ఇన్ టచ్ విత్ మీ. ఓకే. సో సో అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ అక్కడ వచ్చేసాం. నుంచి మళ్ళీ ఇమీడియట్ ఇంకోసారి ఫారిన్ కంట్రీలో షూట్ అంటేనే భయపడేటట్టున్నారు. సీరియస్గా ఆ అలాగే టైంలో అలా ఉంది. అంత జార్జియా struggle. చాలా డిఫికల్ట్. అండ్ ఇంకోటి చెప్తాను చూడండి. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్లో ఉన్నాం. మే రిలీజ్ అనుకున్నాం 2020. కొంచెం 6 to 7 days వర్క్ ఉంది. హీ హ్యాడ్ అ డిస్క్ ప్రాబ్లమ్. ఓ, He can't even walk, he can't even lift Disc his bulge. neck also. But we need to finish the film. This mad guy, what he did, ఎవరైనా ఏం చేస్తారు, రికవర్ అయిన తర్వాత, బికాస్ వీఆర్ నాట్ రిలీజింగ్ ద ఫిల్మ్ టుమారో, రేపే Correct. రిలీజ్ చేయట్లేదు, అవును. టైం తీసుకోవచ్చు కదా. ఈయన ఏం చేశారు, స్ట్రెచ్చర్లో ఓ మై ఫుల్ గాడ్. ఫ్లాట్ స్ట్రెచ్చర్లో పడుకుంటూ మానిటర్ని ఇలా స్ట్రెచ్చర్లో ఇలా చూస్తూ యాక్షన్ కట్ మాకంతా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇలానే చేశారు. ఇంత మెమొరీ ఉన్న సినిమా, ఇంత సాక్రిఫైసెస్ చేసిన సినిమాని మర్చిపోలేము. అసలు అంటే అంత డెడికేషన్ అంటే స్ట్రెచర్ 2 పెయిన్ కిల్లర్స్ వేసుకుని ఒక బెల్ట్ పెట్టేసుకుని నన్ను ఆ కార్లోంచి అక్కడికి తీసుకెళ్ళడానికి 3-4 హెల్ప్ చేస్తూ అదేదో పిచ్చి ఒక వైబ్లో వెళ్ళిపోయింది. ఇమాజిన్ మేమందరూ ఇంతమంది జార్జియాలో ఉన్నాం, రిటర్న్ రావాలి, ఎవ్రీథింగ్ దిస్ గై షుడ్ టేక్ కేర్. ప్రతిదీ తిని చేతిలో ఉంది, బయట దేశం. అప్పుడు ఇంకా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కదా, ఎక్స్పీరియన్స్ లేదు. లేదు. ఇది ఈయన ఫస్ట్ సినిమా. ప్రొడక్షన్లో అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి అందరూ కొత్త వాళ్ళే, ఆల్మోస్ట్ న్యూ. వీళ్ళు మ్యాడ్నెస్ అప్పుడు అలా ఉండింది. బట్ డెడికేషన్, ఆ ప్యాషన్ అంటే చెప్తుంటే ఐ ఫీల్ లైక్ ఒక డైరెక్టర్కి, ఒక ప్రొడ్యూసర్కి ఉండాల్సిన. మేము మా కెమెరాలు, మా బ్యాగ్లు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా జార్జియాలో నడుచుకుంటా షూట్ చేసుకుంటూ వెళ్తున్నా వాళ్ళు విచిత్రంగా చూసేవాళ్ళు. కానీ జార్జియాలో తన పేరు మర్చిపోయా బ్రో, అమ్మాయి పేరు కేతి. దేర్ ఫ్యామిలీ రియల్లీ హెల్ప్ డస్ అలాట్. ఓకే, అంటే తను అవుట్ ఆఫ్ దిస్ పోస్ట్ ప్రొడక్షన్, లేకపోతే తను ఆల్రెడీ అక్కడ ఉండేవాళ్ళు? అక్కడ ఉండేవాళ్ళు. షీ హెల్ప్ డస్ టు ఫినిష్ ద షూట్ అండ్ వీ గాట్ బ్యూటిఫుల్ లొకేషన్. పార్లమెంట్ కెమెరా పెట్టి డ్రోన్ ఎగరేసాం. ఓకేనా? Oh my God. బికాస్ దట్ ఇన్సిడెంట్ హ్యాపెండ్, ఇట్ కేమ్ ఇన్ జార్జియా న్యూస్ పేపర్. అంటే ఇండియా నుంచి ఒక క్రూ వచ్చి దే డిపోర్టెడ్, దే వెంట్ బ్యాక్. మేము సఫర్ అవుతుందంతా జార్జియాలో ఆర్టికల్స్ వస్తున్నాయి. సో వెన్ వీ వెంట్ బ్యాక్ దే రిసీవ్డ్ అస్ అండ్ అందుకే మాకు వి గాట్ లొకేషన్స్ అవన్నీ. See, now this film deserves to release. Deserves it. It's 100% deserves, and people కాదు, should. ప్రతి మా అందరికి ఒక్కొక్కటి ఉంది. ఇప్పుడు అభిషేక్ కూడా మీకు గుర్తుందో లేదు, గుర్తుంటే ఉంటుంది. ఫస్ట్ డే క్లాప్ వేసాం సినిమాకి, వైజాగ్లో షూట్. 1 hour తర్వాత మనోడికి ఫ్రాక్చర్ అయింది కాలు. యాక్సిడెంట్ అంటే అక్కడ ఇసుకలోనే స్లిప్ అయి పడిపోయారు కంప్లీట్లీ. ఇంకా నాకు ఏం చేయాలో తెలియదు. ఫస్ట్ డే ఆఫ్ ద షూట్, ఫస్ట్ డే గో కార్టింగ్లో షూట్ చేసాం వైజాగ్లో.
అసలు ఏం చేయాలి ఇప్పుడు, షూట్ నేను కంటిన్యూ ఇంకా- చేయాలా వద్దా అంటే, అరే నువ్వు ఉండి కంటిన్యూ చేయి, క్యాన్సిల్ చేద్దామని అంబులెన్స్ మాట్లాడుకుని హైదరాబాద్ వచ్చేసాడు. అక్కడ మేము ఉండి మళ్ళీ ఒక 12 days అది కంప్లీట్ చేసాం. Yeah. అంటే ఒక్కొక్కరికి ఇంత పిచ్చింది ఏంటండి, లెగ్ కూడా ఈ సినిమా, ఈ కథ వెడిరిగా. ఈ కథ అంత తీసుకుంది మా దగ్గర నుంచి. అదే అర్థమైంది. అంటే మేము ఓకే బాగుంది చేసేద్దాం సినిమాకి, అంత ఈజీ కాదు, రా వెల్కమ్ టు మై క్లబ్ అని తీసుకుని ఇట్ టుక్ సో మచ్ ఆఫ్ టైమ్, ఇయర్స్ టు రిలీజ్ నౌ. ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు ఒకటే మూవీలో పడ్డారంటే అది ఈ మూవీ అని మీరు చెప్పి. ఇప్పుడే చెప్పేస్తున్నారు, నేను రేపు బుక్ రాసినప్పుడు ఎవరు చదువుతారు ఇలా చెప్పేస్తే. నేను ఇది 28 degrees Celsius మెమరీస్ మీద ఒక బుక్ రాద్దాం అనుకున్నాను. చాలా future ఉంది లో. బ్రో అలా. అలాగే అదే ఇంకా చాలా ఉన్నాయిలేండి, Biopic అందుకే ఇప్పుడు sequel సైలెంట్ వస్తాయి. ఉంటున్నాను అన్ని చెప్పకుండా. నా బుక్స్ కొన్ని జర్నీస్ మర్చిపోయాను. అండ్ ఆ స్టోరీ కనెక్షన్ మీకు అంతా ఉంది కాబట్టి లైక్ లోపల నుంచి అందరిసే ఓ ఆయగాయ అంటారు కదా, అట్లా వచ్చింది. సో 28 degrees Celsius ఎప్పుడు అనుకున్నారు పేరు? అంటే ఫస్ట్ నుంచి ఇదే పేరు? లేదు, ఫస్ట్ నుంచి నేను కథలో నాకు కార్తిక్ అండ్ అంజలి నా పేరు, వీళ్ళిద్దరు క్యూట్ కపుల్. నిజంగా అంజలిని పెట్టుంటే అప్పుడే బాగుండేది అంజలి అనే పేరు నేను అనుకున్నాను, ఎందుకంటే కథ అంతా అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది మ్యాక్సిమం. సో అంజలి (?) నాకు అది సినిమా పేరు. ఓకే. సో దాన్ని నేను అంతా అదే మాట్లాడుకున్న వర్కింగ్ టైటిల్ అంతా అయింది కాబట్టి దాని తర్వాత సాఫ్ట్గా ఉందేమో అని ఒక చిన్న థాట్ వచ్చి, సరే కథలో నాకు ఈ 28 degrees Celsius అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. అవునా, అంటే ఆ టెంపరేచరా లేకపోతే అది టెంపరేచర్ డిగ్రీస్ అంటే సెల్సియస్ అంటే ఇట్స్ టెంపరేచర్. కథలో హౌ ఇస్ ఇట్ ప్లేయింగ్ రోల్ అనేది మిస్టరీ ఉంది. ఎగ్జాక్ట్లీ. దట్స్ వాట్ ద యూనిక్ థింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. అదే మా కాన్ఫిడెన్స్ కూడా. ఇన్ని ఇయర్స్ తర్వాత ఈ సినిమా రిలీజ్ చేద్దామని ఒక వంశీ నందుబాటి ఆయన ముందుకు వచ్చి లైక్ ఈ సినిమాని మా అందరినీ సపోర్ట్ చేస్తున్నారంటే ద స్క్రిప్ట్ హ్యాస్ ఎ యూనిక్ కాన్సెప్ట్, ద ఐడియా ఈజ్ యూనిక్. సో అందుకే ఇట్ మేడ్ ఇట్ సెల్ఫ్ టు గెట్ రిలీజ్ అని నా ఫీలింగ్. ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఎక్కడ ఆగకుండా రిలీజ్ అవ్వాలి అని. బట్ టైటిల్ సజెషన్ ఎవరిదండి 28? ఎందుకంటే ఇలాంటి టైటిల్ తెలుగు ఇండస్ట్రీలో అయితే వినలేదు మోస్ట్లీ. అంటే నేను అనుకున్న తర్వాత అందరికి నచ్చాలి కదా, ఎవ్రీబడి అనమాట అందులో ఉన్నది. ఇప్పుడు నేను ఏం టైటిల్ పెడదాం అనుకుంటే ఒక 10 చాలా వరకు రాస్తాను, అందులో దిస్ వన్ క్యాచీగా ఉంది అని అనుకుని అట్లా అందులో ఓకే. సో శాలిని గారు ఏమంటున్నారు ఈ మూవీ గురించి? శాలిని గారు ఈరోజు రాలేదు. మాట్లాడిన శాలిని గారితో తను చాలా అసలు వెయిట్ చేసింది రావడానికి, చాలా అనుకుంటుంది. 6 ఏళ్ళు అయిపోయింది, నాకు పెళ్ళి అయిపోయింది, తనకు పెళ్ళి అయిపోయింది, తనకు కూతురు, నాకు బాబు ఉన్నారు. ఇప్పుడు ఎలా అంటే తన పాపం అక్కడి నుంచి ట్రావెల్ చేసుకొని బాబుని, ఒకవేళ ఇక్కడ ఇంటర్వ్యూలు ఉందనుకోండి, పాప ఇక్కడ వచ్చేస్తే మా బాబు ఇక్కడ వచ్చేస్తారు, ఇంటర్వ్యూలో వాళ్ళతో ఆడుకోవాల్సి వస్తుంది. నో బట్ అంటే షీఈస్ వెరీ మచ్ ఎక్సైటెడ్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఐ వర్క్డ్ విత్ శాలిని. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక సినిమా జరిగేటప్పుడు ప్రాసెస్లో మాటలు డిస్కషన్స్ జరుగుతాయి, బట్ బీయింగ్ విత్ దట్ ఫిల్మ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో షీ వాజ్ దేర్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. ఎప్పుడైతే తన కాస్టింగ్ చేస్తారో అప్పటి నుంచి ఎండ్ దాకా తన గొడవ పడేది, లగేజ్ మిస్ అయింది. అండ్ he had a great time with her. He had a great time with her because the doubt she has about the character, about the film, about her concerns, because she's very particular about her character towards the film. So ఆ ఫిలిం కోసం, ఆ క్యారెక్టర్ కోసం తను చాలా పోరాడేది. అండ్ హ్యాట్స్ ఆఫ్, షీ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఐ వర్క్డ్ త్రూఅవుట్ మై కెరియర్, శాలిని. అండ్ ఐఎమ్ విషింగ్ దట్ షీ షుడ్ కమ్ బ్యాక్ టు వర్క్ అగైన్, సినిమాలో రావాలి, కుదిరితే మన ఇద్దరు కలిసి మళ్ళీ చేయాలి. ఈ మూవీ తర్వాత వస్తుందని నాకు నమ్మకం ఉంది. ఎన్టీవీలో మాట ఇచ్చారు. శాలిని గుర్తుపెట్టుకో, శాలిని నెక్స్ట్ ఇప్పుడు ఫుల్ డేట్స్ బ్రో. ఈ మూవీ తర్వాత చూడండి మీరు, బికాజ్ లవ్ స్టోరీ ఇట్ సెల్ఫ్ అది కూడా నవీన్ చంద్ర గారి నుంచి. అంటే పీపుల్ లేదండి, 28 తర్వాత ఈయన 2 సినిమాలు చేస్తారు, 2 బ్లాక్ బస్టర్. పొలిమేర 1, పొలిమేర 2, పొలిమేర 3 కూడా ప్లానింగ్. నేను అనుకున్నా మారిపోయి ఉంటారేమో అప్పటికి ఇప్పటికి కొంచెం అనేసి, లేదు అలాగే ఉన్నారు. He's the same. Passion towards direction కూడా స్ట్రెచ్చర్ ఇప్పుడు కూడా అదే పిచ్చి ఉందంటారు. When success comes కదా, people around పక్కన ఉన్న వాళ్ళు they'll try to manipulate, they'll try to encourage, అన్ని రకాలుగా ఉంటుంది. మనిషి అనే హ్యూమన్ టెండెన్సీ అదే, మార్పు అనేది చేంజ్ అవుతుండాలి. ప్రతి సినిమా నేను నా ఫస్ట్ సినిమా లాగే చేస్తాను, అది అందరూ చెప్తూ ఉంటారు. కానీ మీ ఫస్ట్ సినిమానే, ప్రతి సినిమా ఫస్ట్ సినిమానే, కానీ 28 ఫస్ట్ సినిమానే. ఎప్పటికైనా అది అక్కడ అట్లా ఉండిపోతూ ఉంటుంది. సో మీరు యాక్టర్గా అంటే లైక్ మీ కెరీర్లో
లైక్ పాజిటివ్ రోల్స్ నెగిటివ్ రోల్స్ చూసుకున్నట్టయితే మీకు ఎక్కువ స్పెషల్గా అనిపించేవి ఏది? అంటే ఆడియన్స్కి లవబో యాంగిల్గా లవ్ స్టోరీస్ అయితే పక్కా యాక్సెప్ట్ చేస్తారు, ఇంకా నెగిటివ్ రోల్స్లో అయితే ఓ యాక్టింగ్ ఏంటి ఇంత మారిపోయింది, లైక్ ఈ షేడ్ ఎక్స్పెక్ట్ చేయమన్నట్టు ఉంటారు. మీకు పర్సనల్గా ఏది ఎక్కువ ఇష్టం? లేదు, ఏ రోల్ అండి, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, అందులో ఒక డ్రామా, ఒక ఎమోషన్, ఒక ఇంట్రిగేటింగ్, ఒక ఆ క్యారెక్టర్ ఆర్క్ ఉంటే ఎనీథింగ్ ఐఎమ్ రెడీ టు డూ. తను ఎలా కనపడతాడంటే స్వీట్గా మాట్లాడితే హీరో, కోపంగా మాట్లాడితే విలన్. సో రెండు చేయగలుగుతారు. రెండు కలిపి చేస్తే సైకో. ఓ ఇంకా సైకోలో చూడలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ. సో డైరెక్టర్స్ ఆర్ చూసింగ్ మీ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ Correct. రోల్స్ వేర్ యూ కెన్ పుల్ అవుట్ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ అండ్ ఐఎమ్ ఓపెన్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్. కరెక్ట్. సైకో అయితే ఇంకా అసలు క్రేజ్ అంటే చేద్దాం చూస్తారు. కానీ ఈ మూవీ తర్వాత యూ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ మూవీస్, అంటే విత్ యాక్టర్స్ కానీ, ఇప్పుడు ఎన్టీఆర్ గారితో, బాలకృష్ణ గారితో. సో త్రూ అవుట్ ద జర్నీలో లైక్ ఎనీథింగ్స్ దట్ హ్యాపెనింగ్, అంటే మనం నేర్చుకునే పాయింట్స్ ఉన్నాయా ఈ మూవీ స్టార్ట్ చేశాక, ఈ మూవీ అయిపోయాక, లైక్ ఇప్పుడు రిలీజ్ అయ్యేటప్పుడు నవీన్ చంద్ర గారి లైఫ్లో వాట్స్ దట్ చేంజ్డ్? అంటే యాక్టింగ్ పరంగా కానీ, లైఫ్లో మోటివేషన్ అంటుంటుంది కదా, ఒక లైఫ్ మోటో అంటారు కదా, అదేమైనా చేంజ్ అయిందా? లాస్ట్ 2 weeks బ్యాక్ మీరు పంపించారు కదా ఫిల్మ్, నాకు 2 weeks బ్యాక్ నేను ఈ ఫిల్మ్ చూసాను. ఇప్పుడు నేను కరెంట్ నా ఫిల్మోగ్రఫీ వచ్చేసి చాలా అగ్రెసివ్గా ఉంది క్యారెక్టర్స్. కొన్ని క్యారెక్టర్స్ చాలా క్రియేటివ్ క్యారెక్టర్స్ చేశాను, నెగిటివ్ షేడ్స్ ఉన్నాయి ఇంకా ఎక్కువ, ప్లస్ కొన్ని రిలీజ్కి ఉన్నాయి అనమాట. ఐ నో ఎలాంటి సినిమాలు వస్తున్నాయి నావి, ఎలాంటి క్యారెక్టర్స్లో ప్లే చేస్తాను. టక్కన వెనక్కి తిరిగి వెళ్ళి ఇది చూస్తే నేను ఏడ్చేసాను. ఐ వాజ్ ఇన్ టీయర్స్. ఐ డోంట్ నో, లైక్ తెలీదు, కైండ్ ఆఫ్ నమ్నెస్ వచ్చేసింది. ఇక్కడ మాటలు రాలేదు. మీ అండ్ మై వైఫ్ వాచ్ ద ఫిలిం, షీ లవ్డ్ ఇట్, షీ వాజ్ ఆల్సో ఇన్ టీయర్స్. దిస్ ఫిలిం మేడ్ మీ ఫీల్ దట్ యా, అప్పుడు కూడా బాగా చేసేవాడిని నేను. అయ్యో నేను ఎవ్రీ టైమ్ అందాల రాక్షసి నుంచి మీరు బాగా చేశారండి. నో, డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్. అది Correct. నేను మళ్ళీ చెప్తాను, లైక్ ఏ యాక్టర్ అయినా మంచి యాక్టర్ అవ్వడానికి కారణం డైరెక్టరే. ఆ డైరెక్టర్ ఇచ్చే ఇన్ఫర్మేషను, దాని స్క్రిప్ట్ తాలూకా ఇన్ఫర్మేషన్, రైటింగే డైరెక్టర్ వల్లే మేము మంచి యాక్టర్ అవుతాం. అనిపించింది ఏంటంటే అనిల్ ఫస్ట్ ఫిలిం, బట్ చిన్న నువాన్సెస్, అంటే ఒక మనిషి తాలూకా చిన్న ఎమోషన్ కూడా తను ఎంత బాగా క్యాప్చర్ చేశారు. Detailing అంటే. చాలా డీటెయిలింగ్. అంటే నేను శాలిని ఒక క్యారెక్టర్గా లోపల ఏం ఫీల్ అవుతున్నాం, డైలాగ్ రూపంగా చెప్పకుండా లోపల ఏం ఫీల్ అవుతున్నాం అనే విషయం మీరు ఈ ఫిలింలో చూస్తారు. జస్ట్ త్రూ యాక్షన్స్, జస్ట్ త్రూ యాక్షన్స్, ఎక్స్ప్రెషన్స్ అండ్ జస్ట్ అలా స్టిల్గా కొన్ని షార్ట్స్ ఉంటాయి. యూ విల్ ఫాల్ ఇన్ లవ్. అంటే వైజాగ్ నాకు తెలిసి మంత్ ఆఫ్ మధు తర్వాత, అంటే మంత్ ఆఫ్ మధుకు ముందే ఈ షూట్ చేసాం. అది ఓకే, ఒకవేళ ఇది ముందు వచ్చింటే వైజాగ్ని ఇంత బాగా అంటే ప్రతి చోట షూట్ చేశారు. బ్యూటిఫుల్. కమెంట్స్ లో కూడా ఉన్నాయి తెలుసా, వైజాగ్ లో షూట్ చేశారు, ఎప్పుడు రిలీజ్ అవుతుంది మేము చూసాం షూట్. వైజాగ్ లవ్స్ మీ. మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ నేను ఇప్పుడు దాకా షూట్ చేసి చాలా మట్టుకు హిట్ అయిన సినిమాలన్నీ వైజాగ్ లో ఇది కూడా డెఫినెట్ గా హిట్ అవుతుందండి, నాకైతే ఆ నమ్మకం ఉంది. Thank you. బికాస్ ఆఫ్ ద స్టోరీ లైన్, ద డెడికేషన్, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ అండ్ మీరు కూడా త్రూ అవుట్ ద ఫిలిం ఇప్పుడు చూసాక కూడా మీకు టీయర్స్ వచ్చాయంటే ద స్ట్రగుల్ యూ ఫేస్డ్ అండ్ ఆ క్యారెక్టర్లో మీరు ఉండిపోయారు అన్నారు కదా, దట్ ఈస్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు లైక్ లాస్ట్లీ టు ఆల్ ద ఆడియన్స్ హు ఆర్ వాచింగ్, వెయిటింగ్, ఇక వైజాగ్ ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? 28 degrees టైటిల్ యూనిక్గా ఉంది, మా క్యారెక్టర్స్ కూడా యూనిక్గా ఉంటుంది, అండ్ సాంగ్స్ బాగున్నాయి, థ్రిల్లింగ్ ఉంది, లవ్ స్టోరీ ఉంది. సో ఈ జానరా చాలా రేర్గా ఉంటుంది. అండ్ 4th రిలీజ్ అవుతుంది. ఇప్పుడు దాకా నా ఫిలిమ్స్, నా క్యారెక్టర్స్, నేను చేసిన సినిమాలన్నీ సపోర్ట్ చేశారు, లవ్ చేశారు. 100% ఈ సినిమా దిస్ విల్ ఎంటర్టైన్ యూ ఫర్ షూర్ ఇన్ అ డిఫరెంట్ వే, ఇన్ అ యూనిక్ వే, because the content and the concept is entirely different. So April 4th, the way you loved me in my previous films, please love me in this film and watch this film on April 4th. Thank you. సో ఇప్పుడు ఇంకేమైనా ప్రాజెక్ట్ సైన్ చేశారా? ఇంకేమైనా లైన్? చాలా ఉన్నాయండి. ఓకే, I'm shooting for a lot of films. I'm shooting all మల్టీ స్టారర్స్ అట్లా ఏమైనా ఉన్నాయి? multi starers, all kind ఏమైనా of లీక్స్ films. ఇస్తారా మా ఎన్టీవీ ఆడియన్స్ కోసం? లేదండి, ఇట్స్ ఆల్ ఇన్ ద ప్రాసెస్. జరుగుతున్నాయి, Okay. షూట్స్ జరుగుతున్నాయి. ఇట్స్ టూ ఎర్లీ టు టెల్, Okay. బట్ ఇట్స్ గోనా బి అ గుడ్ వన్. సో మీరు నుంచి కూడా పొలిమేర 3 కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు రీసెంట్ 12 రైల్వే కాలనీ ఆ టీజర్ చూశాను. ఓకే, అదొక సూపర్ teaser. టీజర్, చాలా బాగుంది.
థ్రిల్ని ఇలా తీసుకొస్తారు. ఓకే, సో ఎట్ ద ఎండ్ ఆఫ్ డే ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. ఐ రియలీ విష్ ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలి. కూడా చూడాలి and tell your friends also to watch this యా film. డెఫినెట్లీ. సో నవీన్ చంద్ర గారి నుంచి ఆ లవ్ స్టోరీ యాంగిల్ని మళ్ళీ అంటే ఆ నెగిటివ్ అంటే ఆ రెట్రో స్టైల్ మళ్ళీ చూడగలుగుతున్నాం, ఎందుకంటే లవ్ స్టోరీస్ చాలా రోజులు అయితే వేస్తున్నారు కాబట్టి. సో ఆడియన్స్ విల్ డెఫినెట్లీ లవ్ అని కోరుకుంటున్నాను. సో వాచ్ ఓన్లీ ఆన్ థియేటర్స్ ఆన్ April 4th. That was NTV. Thank you.